చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అటానమస్ సిస్టమ్స్ సరికొత్త మార్పులు తీసుకొస్తున్నాయి. ప్రాణ నష్టాన్ని తగ్గించడంతో పాటు శత్రు దేశాల దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు ఉక్రెయిన్ డిఫెన్స్ కంపెనీలు అత్యాధునిక ఏఐ డ్రోన్లను ఉపయోగిస్తున్నాయి. బ్రిటన్లో జరుగుతున్న ఫార్న్బరో ఇంటర్నేషనల్ ఎయిర్ షోలో ఈ కొత్త తరం ఆయుధాలను ఉక్రెయిన్, ఇతర యూరప్ సంస్థలు ప్రదర్శించాయి. బ్రిటన్లోని ఫార్న్బరో ఇంటర్నేషనల్ ఎయిర్ షోలో ప్రదర్శించిన డ్రోన్లు ఆధునిక యుద్ధ ముఖచిత్రాన్ని మార్చేస్తున్నాయి. ఉక్రెయిన్ డిఫెన్స్ టెక్ కంపెనీ స్కైఫాల్ తమ సరికొత్త ఇంటర్సెప్టర్ డ్రోన్ P1 సన్ జెట్ కిల్లర్ను ఇక్కడ ప్రదర్శించింది. రష్యా ప్రయోగిస్తున్న ఇరాన్ డిజైన్డ్ షాహెద్ డ్రోన్లను గాల్లోనే అడ్డుకుని ధ్వంసం చేసేలా దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. గంటకు 370 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ డ్రోన్ కేవలం 500 గ్రాముల మందుగుండు సామగ్రితో శత్రు లక్ష్యాలను ఛేదిస్తుంది. దీనిలో అమర్చిన ఏఐ మాడ్యూల్ లక్ష్యాన్ని గుర్తించి ట్రాక్ చేయడంలో ఖచ్చితత్వంతో పనిచేస్తుంది. ఉక్రెయిన్కు పొంచి ఉన్న ముప్పును ఎదుర్కొనేందుకు వచ్చే ఆగస్టు నాటికి నెలకు 50,000 డ్రోన్లను ఉత్పత్తి చేయాలని స్కైఫాల్ లక్ష్యంగా పెట్టుకుంది. వాంపైర్ డ్రోన్ పేరుతో భారీ డ్రోన్ను కూడా స్కైఫాల్ ప్రదర్శించింది. రష్యా బలగాలు బాబా యాగా అని పిలుచుకునే ఈ డ్రోన్ను ఉక్రెయిన్ సైన్యం లాజిస్టిక్స్, సరిహద్దుల్లో ప్రమాదకరమైన పనుల కోసం ఉపయోగిస్తోంది. మానవ ప్రాణాలను కాపాడుకోవడానికే సైనికుల స్థానంలో డ్రోన్లను, రోబోలను వాడుతున్నామని స్కైఫాల్ ప్రతినిధి ఆర్ఎస్ తెలిపారు. ఇప్పటికే వందల సంఖ్యలో వాంపైర్ డ్రోన్లను ఉక్రెయిన్ సైన్యానికి అందించినట్లు వెల్లడించారు. మరోవైపు డచ్ డిఫెన్స్ కంపెనీ డెస్టినస్ ఉక్రెయిన్ ఆర్మీకి ఏఐ సాంకేతికతతో కూడిన అటానమస్ డ్రోన్లు, క్షిపణులను సరఫరా చేస్తోంది. ఆ సంస్థ రూపొందించిన రుటాబ్లాక్ లాంగ్ రేంజ్ ఏఐ అటానమస్ క్షిపణి, అలాగే హార్నెట్ క్షిపణి ఎయిర్ షోలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. చైనా విడిభాగాలపై ఆధారపడకుండా పూర్తిగా యూరప్లోనే తయారీ వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు డెస్టినస్ ప్రతినిధి వాన్ బీక్ స్పష్టం చేశారు. ఏఐ డ్రోన్లను ప్రయోగిస్తున్నా టార్గెట్లను ఎంచుకునే నియంత్రణ మాత్రం మనుషుల చేతుల్లోనే ఉంటుందని ఆయన వివరించారు. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో రక్షణ వ్యయం విపరీతంగా పెరిగిపోయిందని, ఇప్పటికే గ్లోబల్ డిఫెన్స్ బడ్జెట్ $2 ట్రిలియన్ దాటిందని ఏవియేషన్ అనలిస్టులు అభిప్రాయపడ్డారు. ఈ ఎయిర్ షోలోని ఉక్రెయిన్ పెవిలియన్ను బ్రిటన్లో ఉక్రెయిన్ రాయబారి, మాజీ మిలిటరీ కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ వలేరీ జలుజ్నీ సందర్శించి ప్రదర్శనను పరిశీలించారు.